సార్ మీ పేరు? నా పేరు సుబ్బారావు అండి. సుబ్బారావు గారు ఏం చేస్తుంటారండి? నేను రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్. ఎంత ఉంటుంది మీ వయసు? 64. 64. పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఓకే. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఆంధ్రాలో? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి. ఎందుకంటే కులం చూడలేదు, మతం చూడలేదు, ఇది చూడడం చక్కగా అందరినీ సమానంగా చూస్తున్నారు. బాగుంది. మరి ఏం బాగాలేదు జగన్ది ఈ అవకాశం, ఒక్కసారైనా అవకాశం ఇస్తే అందరి గొంతులు కోసేస్తాడు జగన్, అసలు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు, 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు జగన్ అంటున్నారు. కరోనా టైంలో ఆయన చేసిన సేవలు వేరే వాళ్ళు ఉంటే అట్లా చేసేవాళ్ళు కాదు. దాన్ని బట్టి జగన్ గొంతులు కోస్తాడు, గొంతులు కూడా చెప్పొచ్చు. జగన్ ఆల్రెడీ అతను సీఎం కాకముందే కోటీశ్వరుడు. వాళ్ళ తాతగారు సంపాదించిన డబ్బుతో, వాళ్ళ నాన్న డబ్బులతో కాదు, వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారు సంపాదించిన డబ్బుతో కోటేశ్వరుడు. ఆయనకి చిన్న చిన్న డబ్బులు తప్పాలని ఆశ లేదు. జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, బేసిక్గా ఉంది. ఈ పథకాలన్నీ పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసాడు, ప్రజలందరినీ సోమరిపోతులు చేస్తున్నాడు జగన్ అంటున్నారు. మరి కరెక్టే సార్, ఈ మాట అందరి టీడీపీ వాళ్ళు. ఎందుకంటే అప్పుల పాలు చేస్తున్నాడు, ఇది మరో శ్రీలంక అయిపోతుంది అంటున్నాడు. మరి అదే పథకాలు ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నాడు ఈయన. మరి ఈయన ఏమవుతాడు, ఏమని చెప్పుకోవాలి మనం? ఈయన సంపద సృష్టించే మార్గాన్ని ఉందని చెప్తున్నాడు ఆయన. సరే, మీరు సంపద సృష్టిస్తారు. అమరావతిలో నేను ఎస్సీ కులానికి చెందినండి. అమరావతిలో అంబేద్కర్ స్టాచ్యూ పెడతానని 200 ఎకరాలు ఇచ్చాడు. 125 అడుగులు విగ్రహం కడతాన్నాడు. ఆయన 5 ఏళ్ళలో కట్టలేకపోయాడు. సరే, కట్టలేకపోయాడు. ఆ 200 ఎకరాలు ఉండాలి కదా. ఆ స్టాచ్యూ దగ్గర 20 ఎకరాలు ఉంది. ఆ 180 ఎకరాలు ఏమైనట్టు? వాళ్ళ మగాడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ నడిపోటులో పీడబ్ల్యూ గ్రౌండ్ తీసుకొని, అందరికి ఉపయోగపడే పీడబ్ల్యూ గ్రౌండ్ తీసుకొని రుస్తులాగా అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా 125 అడుగుల విగ్రహాలను కట్టి రేపు విజయవాడ నడిపోటులో కట్టాడు. అంబేద్కర్ అంటే చాలామంది ఇక్కడ ఇప్పుడు కట్టిన వాళ్ళకి, ఇక్కడ అదర కులాలకి కొంతమంది పట్ల ఏంటి ఇక్కడ అంబేద్కర్ షర్ట్ పెట్టడం ఏంటి అంటున్నారు. యాక్చువల్గా ఇవాళ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు ఎవరంటే ఈ 29 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ఒకడే. అంటే ఈసారి అయిపోయింది జగన్ పని. పులివెందులో కూడా ఓడిపోతాడు జగన్. అసలు 2 సీట్లు 3 సీట్లు కూడా ఈసారి జగన్కి వస్తాయో తెలియదు. ఎందుకంటే ఒక ప్రభంజనం వస్తుంది. అటుపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా కలిశారు కాబట్టి ఈసారి ప్రజలంతా కూడా అటువైపు ఉంటారు, జగన్ వైపు ఎవ్వరూ ఉండరు అంటున్నారు. నిలకడలేని వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఓటింగే లేదు. మా కాపులు అంటున్నాడు. వాళ్ళ కాపుల్లో మన రంగగారిని చంపింది ఎవరండి? ముద్రగడ పద్మనాభాన్ని అరాచకంగా అరెస్ట్ చేసి వాళ్ళ భార్యని వాళ్ళ కొట్టి లోపల పెట్టింది ఎవరండి? చంద్రబాబు నాయుడు. మరి ఆయనకి ఇటు సపోర్ట్ చేస్తారంటే, కాపులు అంటే సపోర్ట్ చేస్తారంటే ఆయనకి ఏంటంటే మా కాపు మేన మీద వచ్చాడు అతను. కాపులందరూ అతను సపోర్ట్ చేయరు. అది అంటే యువత చాలామంది యువత ఉంటారు కదా, పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. వీళ్ళందరికీ ఈసారి ఓటు వచ్చి ఉంటుంది. వాళ్ళంతా కూడా ఈసారి పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు కదా. ఏమండి, పవన్ కళ్యాణ్ సినిమాలు చూడటానికి అత్తారింటి దారేది, మా ఇంటికి దారేది అనే సినిమాలతో నటించడం తప్ప పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ అంతవరకు పనిచేస్తారు. ఇవాళ నేను చూడండి, ప్రభాస్కి ఏదో సినిమా వచ్చింది, ఎంత కట్టాడు. ఇవాళ మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున ప్రభాస్ వస్తుంది. ప్రభాస్ ముందు వీళ్ళ ప్రపంచం పనికిరాదు. అలాగే మహేష్ బాబు ఇవాళ సూపర్ స్టార్ ఎవరంటే మహేష్ బాబు. మహేష్ బాబుకున్న ఫాలోయింగ్ లేదు. ఏంటంటే కుర్రోళ్ళు ఏదో పిచ్చి పిచ్చి తలకి తగులుకోవటం, పిచ్చి పిచ్చి బల్లులు వేసుకోవటం తప్ప ఆయనకి అంత ఫాలోయింగ్ లేదు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం ఇస్తున్నాడు, మద్యం రేట్లు పెంచేస్తాడు, నేను అధికారంలోకి వస్తే మంచి మందు ఇస్తాను, తక్కువ రేటుగా మందు ఇస్తా అంటున్నాడు. కరెక్ట్ సార్. అసలు వీళ్ళందరికన్నా రుస్తుం ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఆయన మద్య నిషేధం చేశాడు. ఆయన మద్య నిషేధం చేస్తే ఈ చంద్రబాబు నాయుడు వచ్చి మందు పెట్టాడు. ఈయన అసలు పిచ్చి మందు తయారు చేసింది ఫస్ట్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన తర్వాత బొత్స సత్యనారాయణ చేస్తున్నాడు. ఇప్పుడు మందు గురించి మీరు మాట్లాడబోతే అయితే తాగేవాళ్ళు మానుకోవచ్చు కదా సార్. ఇప్పుడు మనకి వచ్చి కూరగాయలకు వచ్చాం, టమాటాలు బాగాలేదు, తీసుకోకుండా వెళ్ళిపోవాలి. ఏమో టమాటాలు తీసుకెళ్తే ఇంట్లో భార్య తింటదా? ఏమో పుచ్చిపోయి తెచ్చావు పగిలి, అంతే కదా. నువ్వు ఆలోచించండి. ఇప్పుడు మనం రైతు బజార్కి వస్తున్నాం, మనకు కావాల్సిన సరుకు ఏరుకుంటాం, తీసుకుంటాం, తినేది కాబట్టి. అంటే వీళ్ళంతా ఒకవైపు ఉన్నారు కదా, మరి జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు, ఈసారి గెలవడం కష్టం అంటున్నారు. ఇది సినిమాలో రజనీకాంత్ చెప్పాడు, నేను ఒక్కడిని ఒకవైపు, పందులని ఒకవైపు అని. వీళ్ళంతా పందులు లాంటి వాళ్ళు సార్. వీళ్ళకి ఫాలోయింగ్ లేదు, నాకు తెలిసి ఫాలోయింగ్ లేదు. ఏంటంటే వాళ్ళు కూడా రేపు పొద్దున పోటీ చేయాలి కాబట్టి ఇప్పుడు అవతరాల మీద అభండాలు వేయాలి. అభండాలు వేయకుండా ఆయన పోయినసారి 610 వాగ్దానాలు చేశాడు. అందులో
ఆయన తూచా తప్పకుండా చేసిన ఒక వాగ్దానం చెప్పు చాలు. ఇందాక మీరు ఒకటి అడిగారు, నాడు నేడు కింద. నేను పల్లెటూరులో తిరుగుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కాబట్టి. ఇదివరకు పిల్లలు మా అబ్బాయి ఉచితం, పల్లెటూరు సంగతి ఎందుకు, మా అబ్బాయి ఏకీ స్కూల్లో చదువుతాడు. టాయిలెట్ వస్తే ఏకీ స్కూల్ నుంచి పరిగెత్తుకుండా మా ఇంటికి వచ్చేవాడు దొడ్లోకి వెళ్తాకి, ఏంటంటే టాయిలెట్ వస్తున్నానని. ఇప్పుడు నాడు నేడు పెట్టాక అసలు దొడ్లు కానీ, పిల్లలకి మంచినీళ్ళు కానీ, సమృద్ధిగా ఆహారం. ఎవడంటే ఇవాళ మన ఇంట్లో కోడిగుడ్డు వండుకుంటే సగం గుడ్డు పెడతామండి పిల్లలకి. అలాంటిది కోడిగుడ్డు ఇస్తున్నాడు ఆయన, చిక్కీ ఇస్తున్నాడు. రోజుకు ఒక మెనూ, అసలు మెనూ తయారు చేసిందే జగన్ గారు. ఈ స్కూలు సంబంధించిన వాళ్ళు కాదు. చక్కగా వాళ్ళకి సోమవారం నుంచి శనివారం వరకు మెనూ నెంబర్ 1గా పెడుతున్నాడు. చాలామంది అంటున్నారు వాళ్ళు ఇంటి దగ్గర బాక్సులు తెచ్చుకున్నారు, వాళ్ళు పిచ్చోళ్ళే కాదు. బాక్స్ తెచ్చుకుంటారు ఎందుకంటే తినేదంతా పిల్లలు, వాళ్ళు అంత పెడుతున్నారు. సగం మంది వేసుకుని ఇంటికి తెచ్చుకుంటున్నారు, చెక్కి తెచ్చుకుంటున్నారు, కోడిగుడ్లు తింటున్నారు. ఇంతకన్నా చూసి నా కోడి కావడండి. ఇదివరకు నాకు తెలిసినప్పుడు మా పిల్లలకి మేము స్కూల్ డ్రెస్ కొనిస్తే సాక్స్ కానీ బూట్లు కానీ కొనిచ్చేవాళ్ళం కాదు. ఇవాళ సాక్సులు, బూట్లు, సంచులు, పుస్తకాలు. ఒకళ్ళు వీళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టున్నారేమని ఆ డబ్బులు వాళ్ళ అమ్మకి ఇస్తున్నారు. ఏది, అమ్మఒడి కింద. తర్వాత కాలేజ్ చదివే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాడు. మహా పెద్ద ఎడ్యుకేషన్ చదివే వాళ్ళకి ఫారెన్కి కూడా ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాడు. మరి ఇంత చేస్తే మరి సైకో ముఖ్యమంత్రి అని ఎందుకు అంటున్నారు? అంటారు ఎందుకంటే వ్యతిరేకత లేకపోతే యువతలోడికి గురించి మీరు అడగరు మమ్మల్ని. ఇప్పుడు మంచి ఉన్న చోట చెడ్డ ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఆయన 14 సంవత్సరాలు ఆయన సీఎంగా చేస్తూ ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరి వదిలేసి కుప్పం వెళ్ళిపోయాడు. మరి కుప్పం డెవలప్ చేయొచ్చుగా. కుప్పం డెవలప్ చేయకుండా ఇప్పుడు నేను విమానం వేస్తాను, మీ కూరగాయలు తీసుకుని ఫారెన్లో ఖండిస్తాను, ఈ కథలో పెట్టగలరు. ఇప్పుడు ఇవాళ తిన్నవాడు చెప్పుకుంటానండి బాగుందా లేదని. పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోతాడు అంటున్నారు. పులివెందుల్లో పోయినసారి మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది మెజారిటీ. పులివెందుల్లో పోయినసారి జగన్ గారు తిరిగాడా? చెప్తాను ఆయన తిరగా. పులివెందుల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యూషన్లో తిరుగుతూ ఉంటారు. జగన్ గారు తిరిగాడా? తిరగకుండా అంత ఓట్లు వచ్చింది. ఇప్పుడు ఇంకా రెట్టింపు ఓట్లు వస్తాయి. అయితే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారంట. బ్రహ్మాండం. నేను ఇంకోటి రాసుకోండి, ఇప్పుడే 100 నుంచి 120 వస్తాయి. ఆయన అన్నట్టుగా వైనాట్ 175 కాదు. ఎందుకంటే మాలో వ్యతిరేకత ఉంది, మాలో కూడా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేక ఓటు అంటే ఎటుబడితో తెలియదు.